ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఉదయకాలము దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. సో దేవుడు మన జీవితంలో మనకు తోడై ఉండాలంటే దేవుని వలన మనం ఏదైతే నేర్చుకుని అంగీకరిస్తూ వచ్చామో సో వాటి ప్రకారం మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు తోడై ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా సో సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహించి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. మనం కొన్నిసార్లు ఏవైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, ఏంటి ఇలాగా అని. అయితే దేవుని వలన మనము ఏదైతే విన్నామో వాటిని అంగీకరిస్తూ వచ్చామో వాటిని మన జీవితంలో అన్వయించుకుంటామో అప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకుంటాం. అంతేకాకుండా దేవుడు మనకు తోడై ఉండడం మాత్రమే కాకుండా మన తలంపులకు కూడా ఆయన తోడై ఉండేటువంటి వారుగా ఉంటారు. సో మనం అధ్యాయంలో చదివినట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండేటువంటి వారుగా ఉంటారు అనమాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, నేను నీకు తోడయ్యందును. సో ఇక్కడ గిద్యోనుతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. సో అంటే ఇంతగా గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ గిద్యోనులో ఉన్న ప్రశ్నలన్నీ కూడా మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి. అంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారము అంటే పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా సో అనేక ప్రశ్నలతో దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. దేవుడే మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ పరిస్థితులు అన్న క్వశ్చన్ మార్కు తన హృదయంలో ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అయినప్పటికీ అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు. సో తన జీవితంలో ఒక నమ్మకత్వాన్ని కలిగించేలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒకే మనుషుని హతం చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతం చేస్తావు, నేను నీకు తోడై ఉంటానని. అయినప్పటికీ కూడా నా ఎడల నీకు కటాక్షము కలిగిన మళ్ళీ కొన్ని కింద అంతా కూడా మనం కింది వచనాల్లో కూడా చదివినట్లయితే దేవుని శోధించినట్లుగా పరిశోధించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. సేమ్ మనం కూడా అలానే ఉంటాం. కొన్నిసార్లు గిద్యోన్ లాగానే అనేక సార్లు మన జీవితంలో మన ప్రశ్నలకు సమాధానం దొరికినప్పటికీ మన ప్రార్థనకు జవాబులు దయచేసినప్పటికీ సో ఎన్నో విషయాల్లో మేలు మనం దేవుని ద్వారా పొందినప్పటికీ కొన్నిసార్లు ఏవైనా ఇంకా మన జీవితంలో మేలు కలగనప్పుడు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ అనారోగ్యం, దేవుడు మాకు తోడై ఉంటే మా జీవితంలో ఎందుకు ఈ సంతానాలేమి, ఎందుకు ఈ వివాహాలు కాని పరిస్థితి, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఈ చెప్పుకోలేని సమస్యలు, అసమాధానకరమైన పరిస్థితులు మేమే అనుభవిస్తున్నాం, అందరూ బాగానే ఉన్నారని అనుకుంటాం. సో గిద్యోను లాంటి ప్రశ్నలే మన జీవితంలో ఉంటాయి. అయితే ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు తోడయ్యందును. సో దేవుడు మనకు తోడై ఉంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదివితే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో శిష్యులతో దేవుడు సెలవిచ్చిన రీతిగా మనతో కూడా యుగ సమాప్తి వరకు మనకు సదాకాలం తోడైండే దేవుడు. ఒకవేళ నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, నీ ఒంటరి పరిస్థితులను బట్టి నాకు ఎవరైనా తోడుంటే బాగుండును అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడై ఉన్నాను నేను. ఉదయకాలం దేవుడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు.
సో సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు మనకు సదాకాలము తోడై ఉండే దేవుడు. అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి, నీ ఉన్న ఒంటరితనాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. సో పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడినట్లయితే శత్రువు దాన్నే ఒక అడ్వాన్స్గా తీసుకొని మన జీవితంలో బలహీనమైన పరిస్థితులకు అంటే కొన్నిసార్లు దిగజారేలా చేయగలడు. అయితే మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు అని మనం గ్రహించినట్లయితే అన్ని సమయాల్లో దేవుని యొక్క తోడు మన జీవితంలో మనం అనుభవించి ముందు కొనసాగే వారంగా ఉంటాం. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న కష్ట పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్న దేవుడు. ప్రతి పరిస్థితి నుంచి మీరు విముక్తిని కలిగించి మీ తోడు, మీ సహాయం ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.